హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 34. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు పసుపు మయం అయిపోవడంతో స్నానం ముగించి రెడీ అయిపోయి ఆపకుండా తుమ్ముతున్న వీర్ వైపు కోపంగా చూస్తూ, అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను, మాట వింటారా మీరు అసలు? ఇప్పుడు నేను గంటన్నర తర్వాత వేరే చీరలో తడి జుట్టుతో కనిపిస్తే కింద నన్నెంత ఆడుకుంటారో తెలుసా మీకు? అంటూ కోపం అంతా వీర్ జుట్టుపైన చూపిస్తూ తల తుడుస్తుంటే ఆమె చేతులు పట్టుకుని ఆపి 2 చేతులతో దండం పెట్టాడు. చూడు, నా వయసు ఎంతొచ్చినా కూడా నా జుట్టు నా కొడుకులతో పోటీగా అందంగా ఉంటుంది. నీ కోపం అంతా దాని మీద చూపించావనుకో, ఊడిపోతుంది బంగారం. ప్లీజ్, నేను తల తుడుచుకుంటాను, నువ్వెళ్ళమ్మా అని చెప్పి మైథిలి దగ్గర నుంచి టవల్ లాక్కున్నాడు వీర్. అంతే అంతే, మీకు సేవలు చేసి కావాల్సినవి చేతికందించి ఉరుకులు పరుగుల మీద వెనకబడి పనులు చేసే వరకే మీ మగాళ్ళకి పెళ్ళాం అవసరం ఉంటుంది. పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు తెగ ప్రేమ కురిపిస్తున్నట్టుగా నాటకాలు ఆడతారు. ఎంతైనా మీరందరూ ఒకటే అని ముక్కు చీదుకుంటూ చెప్పి ఇప్పుడేమో వెళ్ళమని చెప్తున్నారా అని తిట్టుకుంటూ వెళ్ళిపోవడంతో వీర్ నోరు వదిలేసి చూస్తూ నిలబడ్డాడు. ఇక కింద హోలీ రంగులతో ఒక్కొక్కరు మొహాలు కూడా గుర్తుపట్టనట్టుగా రెడీ అయిపోతే సత్య కూడా వాళ్లతో కలిసి హుషారుగా ఆడుతూ దాక్కున్న ధృతి చందన వాళ్ళని వెతుక్కుంటూ ఇంట్లోకెళ్ళింది. చందన మెట్లెక్కి పైకి పారిపోతూ కనిపించడంతో ఆమె ఫాలో అవుతూ పైకి వెళ్ళిన సత్యకి చందన రూమ్ ఎక్కడో అర్థం కాలేదు. దాంతో ఏదైతే అదే అయిందని అన్ని రూములు వెతుక్కుంటూ వెళ్ళి ఇక చివరిగా ఉన్న ఒక్క రూంలోకి వెళ్ళి అక్కడెవరో నిలబడి ఉండడంతో సరిగ్గా గమనించకుండా వెళ్ళి కలరున్న మగ్గు అక్కడున్న వ్యక్తి నెత్తి మీద గుమ్మరించి తీరా చూసేసరికి అక్కడున్నది చందన కాదు అని అర్థం అవడంతో షాక్ అయిపోయింది. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకాస్త షాక్ అయిపోతూ మెల్లగా బయటికి జారుకోబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగి, ఏంటే, నా మీద కలర్ పోసే ధైర్యం వచ్చిందా నీకు? అన్నాడు. చివరి మాటలు వినగానే చివుక్కున వెనక్కి తిరిగి, అంటే ఏంటి, నిన్ను చూడగానే చలిజ్వరం వచ్చినట్టు షేక్ అయిపోవాలా? పాత మూవీస్లో చూపించినట్టు ఆకాశం భూమి బద్దలైపోతున్నట్టు, సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నట్టు, గాలికి చెట్లు ఊగిపోతున్నట్టు భయపడిపోయి బెదిరిపోవాలా? అక్కడికి నీకేదో నువ్వు పెద్ద పిస్తా పప్పు అన్న ఫీలింగ్ ఉన్నట్టుంది. అంత సీన్ లేదు అంది ఉక్రోషంగా. పిస్తా పప్పునో కాదో చూపించమంటావా అని కళ్ళు ఎగరేయడంతో సత్య గుండె వేగం పెరిగింది. ఏం ఏమంటున్నావు అంది. ఆమె మాటల్లో తడబాటు, ఆమె కళ్ళల్లో భయాన్ని చూసి అతని పెదవి చివర నవ్వు నిలబడింది. ఆమె చేయి వదిలేసి ముంజేతిని పట్టుకుని లాగి ఆమె చెవి దగ్గరికి జరిగి, చెప్పవే, ఎందుకు భయపడుతున్నావు? వణిగిపోవాలా? భూమి ఆకాశం బద్దలవ్వాలా అని, చెట్లు గాలికి ఊగిపోవాలి అని ఏదో మాట్లాడి ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నాడు వంశీ. నేను చందు అనుకుని నీ మీద కలర్ పోసాను కానీ నిజంగా నీ మీద కావాలని కలర్ పోయలేదు. నాకు చందుకి తేడా తెలియదా అంటే సడన్గా రూమ్లోకి రాగానే మనిషి కనిపించడం ఆలస్యం కలర్ పోసేశాను కానీ క్లియర్గా నువ్వు వెనక్కి తిరిగే వరకు కూడా నాకు అర్థం కాలేదు అని అతన్ని తోసేసి పారిపోయింది. ఉఫ్!
దానికి చెమటలు పట్టించాలనుకుని నాకు చెమటలు పట్టాయేంటి అనుకుంటూ బట్టల మీద కలర్స్ వల్ల చిరాకుగా అనిపించేసరికి బాత్రూంలోకెళ్ళిపోయాడు వంశీ. వంశీ రూమ్‌లో నుంచి బయటపడిన సత్య పులి నోట్లో నుంచి బయటపడిన ఎలకపిల్లలాగా ఊపిరి పీల్చుకుంటూ పరిగెత్తుకు వస్తూ పక్క రూమ్‌లో నుంచి వస్తున్న చందనకి డాష్ ఇచ్చి ఇద్దరు ఒకరి మీద ఒకరు కలర్స్ పోసుకుంటారు అన్న భయంలో ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కలర్స్‌తో ఆడి ఆడి అలసిపోయిన ధృతి రూమ్‌లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే సడెన్‌గా ఎక్కడ్నుంచో వచ్చి ఆమె బుగ్గలకి కలర్ అంటించి పారిపోయాడు కరణ్. ఈడియట్ అని అరుస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోయింది ధృతి. రాక్షసి అనుకుంటూ నవ్వుకున్నాడు కరణ్. ఎన్నిసార్లు ట్రై చేసినా మిత్ర శక్తి కాల్ పికప్ చేయకపోవడంతో శక్తికి చాలా అసహనంగా ఉంది. పోనీ వేరే డిటెక్టివ్‌ని వెళ్లి కలుద్దాం అన్నా కూడా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇల్లు దాటకూడదని రేవతి వార్నింగ్ కూడా ఇచ్చింది. పైగా ఇంట్లో అందరి కళ్ళు కప్పి బయటికి వెళ్ళడం ఇంపాసిబుల్. ఒకవేళ ఇప్పుడెవరూ లేరు కదా అని బయటికి వెళ్ళినా కూడా పెళ్లి తనదే కాబట్టి తనని పలకరించడం కోసం ఎవరో ఒకరు తన దగ్గరకొస్తారు. రూమ్‌లో లేకపోతే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ తెలిసి రచ్చ రచ్చ అవుతుందని చాలా కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు శక్తి. ఎలాగైనా ఈ పెళ్లి తప్పించుకోవాలి. త్వరగా మిత్ర ఫోన్ చేసి తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బావుండని శక్తి ఆలోచిస్తుంటే మాయ ఎలాగైనా బయటపడాలని చాలా ట్రై చేసింది కానీ ఎంత ట్రై చేసినా తన వల్ల కాకపోవడంతో నీరసంగా కూర్చుండిపోయింది. కలర్స్‌తో ఆడుకుంటూ పైగా కలర్స్ పోగొట్టుకోవడానికి స్నానాలు చేసేసరికి ట్యాంక్ నీళ్లు ఖాళీ అయిపోతే మళ్ళీ మోటార్ ఆన్ చేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు మహి, మైథిలి. అంత నీళ్లు వాడి స్నానం చేసినా కూడా అందరి మొహాలు రంగులు రంగులుగానే కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు కొంతమంది సోఫాలో, కొంతమంది డైనింగ్ టేబుల్ దగ్గర, మరికొంతమంది కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం కంప్లీట్ చేసి ఆడి ఆడి అలసిపోవడంతో పడుకోవడానికి వాళ్ళకి కేటాయించిన రూముల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రావాల్సిన బంధువులు, వేరే పెళ్ళిళ్ళ వల్ల లేటయిన ఫ్రెండ్స్ కూడా మెల్లమెల్లగా వస్తున్నారు రెండిళ్ళకి. సాయంత్రానికి మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి పాలు, పెద్దవాళ్ళకి కాఫీలు అందించుకుంటూ ఉండిపోయారు. శక్తిని, దితిని మళ్ళీ సాయంత్రం కూడా పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు చేయాలి కాబట్టి మంగళ స్నానాలకి ఏర్పాటు చేస్తూ పసుపు, గంధం సిద్ధంగా చేసుకుని ముత్తైదువులు రెడీగా ఉన్నారు. ఇలా ఎన్ని రోజులు చేయిస్తారు మమ్మీ అని శక్తి అసహనంగా అడిగాడు. పెళ్లి జరిగే రోజు వరకు కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మంగళ స్నానాలు చేయించి పెళ్ళికొడుకుని చేయించాల్సిందే. అది ఆచారం. కాకపోతే కాస్త అత్త వరసలు, పిన్ని వరసలు అయ్యేవాళ్ళు చతుర్లు ఆడుతూ చర్మం బాగా తెల్లబడాలని గట్టిగా రుద్దినప్పుడు ఒళ్ళు మంటగా ఉంటుందని నాకు తెలుసు. కానీ అది మన మంచికే అంది రేవతి. ఏ ప్రశ్న అడిగినా సమాధానం రెడీగా పెట్టుకునే వాళ్ళ అమ్మతో ఇక వాదించలేక శక్తి సైలెంట్ అయిపోతే బరాబరా రుద్ది ఎర్రగా కందిపోయేలా చేశారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.